ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖితో పాటు ప్యానెల్ డిస్కషన్ జరపనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ దీపిక. ఏదైతే రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ లో జరగబోయేటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అయితే గనక హాజరు కానున్నారు. ఏదైతే దేశ విదేశాలకు చెందినటువంటి పారిశ్రామిక దిగ్గజాలతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాలు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. గత సంవత్సరంలో కూడా ఏదైతే ఇటు ఏపీకి ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులపై కూడా ఇటు పారిశ్రామికవేత్తలకు అయితే కనుక వివరించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఇటు ఏపీలో అనేక విధాలుగా కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఇటు గూగుల్ కి సంబంధించినటువంటి డేటా క్లౌడ్ డేటా కావచ్చు, అదేవిధంగా ఇటు క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇటువంటి అంశాలపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ముఖాముఖి భేటీలతో పాటు ప్యానల్ చర్చలకు సైతం కూడా ఇటు ఏపీ లాంచ్ వేదికగా అయితే కనుక నిలవనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏపీకి కొత్త పెట్టుబడుల పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క వేదిక భాగంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇటు ఐబిఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మార్క్ సంస్థల సీఈఓలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అయితే తొలి రోజు చూసుకున్నట్లయితే కనుక 20 దేశాలకు చెందినటువంటి ఎన్ఆర్టీలతోటి తెలుగు డయాస్పొరా కార్యక్రమం అనేది నిర్వహించనున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా దాదాపు 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇటు స్విట్జర్లాండ్, యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. తిరిగి ఈ నెల 23వ తేదీనైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భారత్కి తిరిగి రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా అయితే కనుక ఈ యొక్క దావోస్ పర్యటన అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు వెంట కూడా ఇటు మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు సైతం కూడా వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి లాజిస్టిక్స్ అంశాలు కావచ్చు, అదేవిధంగా అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా వివరంగా అయితే కనుక ఈ యొక్క పారిశ్రామికవేత్తలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడా లేని విధంగా కూడా ఇటు అమ్మోనియాకి ఇప్పటికే ఏదైతే ఏఎన్ సంస్థ వచ్చే సంవత్సరానికి అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక అమ్మోనియాని ఉత్పత్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క పారిశ్రామికవేత్తలకు అయితే కనుక వివరించనున్నట్టు తెలుస్తా ఉంది. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.